విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. కలిగినటువంటి మా కన్న తండ్రి, పిల్లలముగా మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ సంఘముగా ఇక్కడ సమకూర్చి ప్రభువా మీ యొక్క అమూల్యమైన మాటలతో మా హృదయాలను నింపుటకు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి అనేకమైన విశేషమైన జ్ఞాన సంగతులు మీ ఆత్మ సహాయము ద్వారా మాకు నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ ఆత్మ సహాయాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి గాను దయచేయండి. మీ పిల్లలు శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీ మాటలు విని వాటి యందు వేరుపారి స్థిరపడి మీ మాటల్ని ఉన్నట్టుగా అభ్యసించి దాని ప్రకారంగా ప్రవర్తించడానికి వారికి నేర్పించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిలు చరిత్ర ఒక ప్రాశస్త్యమైన చరిత్ర, ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి చరిత్ర. ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా ఈ చరిత్ర మానవాళి మనోనేత్రాలను వెలిగిస్తూ మానవ హృదయాలను తన వశం చేసుకుని దేవుడు అనేక మందిని తన యొద్దకు చేర్చుకోవాలి అనే భావనతో, తన అడుగుజాడల్లో తన పిల్లలు నడవాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఈ భూమి మీద తన కార్యాన్ని ప్రారంభించాడు. అందులో భాగంగా ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో విధులు, ఎన్నో విషయాలు పాత క్రొత్త నిబంధనల ద్వారా ఆయా కాలాలలో మనుష్యులుగా మన చేతులకు అందించబడ్డాయి. ఆయా తరాలలో అందులో ఘోరమైన దేవుని సంగతులు దాచబడ్డాయి. ఈ సంగతులను అపార్థం చేసుకున్నటువంటి కొంతమంది విద్యావిహీనులు వాక్యమును వక్రముగా తిప్పుదురు అని ఏ వాక్యం అయితే మనకి సెలవిస్తోందో అలా అపార్థం చేసుకున్నటువంటి కొంతమంది విద్యావిహీనులు, అవిశ్వాసులు, సాతాను ప్రేరేపణకు లొంగిన వారు, లోకాన్ని సంఘములోనికి తెచ్చిన వారు అనేకమైన విషయాలలో పొరబడి మనము మోయలేని కాడి మన భుజాల మీద వేసేసే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు యావత్ క్రైస్తవ సమాజంలో అది నడుస్తోంది. ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వారంలో హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రముఖ బోధకుడి యొక్క వ్యాపార విధానాన్ని ఖండిస్తూ ఒక వీడియో మన ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. కొత్తగా సంఘానికి వచ్చిన వారిని ప్రత్యేకంగా పక్కకు పిలిచి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి, మీరు మా దగ్గర సభ్యత్వం తీసుకుంటే, ఆల్రెడీ వాళ్ళు వేరే సంఘంలోని వాళ్ళే, అలా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మీరు మా దగ్గర సభ్యత్వం తీసుకుంటే కేక్ ఇస్తాం, చాక్ ఇస్తాం, ఇలా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అలా కాదు, మీరు సత్యం ప్రకటిస్తున్నారా? మొదట అసలు మీ దగ్గర సత్యం ఉందా? మీ దగ్గర సత్యం ఉంటే అసత్యంలో ఉన్నవాడిని సత్యంలోనికి రమ్మని ధైర్యంగా పిలవచ్చు. ప్రలోభాలు ఏం అవసరం లేదు. అసత్యంలోనికి వెళ్ళొద్దు, సత్యంలోనికి రండి అని ధైర్యంగా పిలవచ్చు. ఎలాంటి ప్రలోభాలు, కేకు, చాకు, వివాహం, పువ్వులు, బిస్కెట్లు, చాక్లెట్లు, పెట్టెలు ఏం అవసరం లేదు. నువ్వు అసత్యంలో ఉంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు కనుక సత్యంలోనికి రా అని ఎవరైనా ఎప్పుడైనా ధైర్యంగా పిలవచ్చు. అది మాట్లాడిన తర్వాత అందులో నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ, మీరు దశమ భాగం అడుగుతున్నారు. దశమ భాగం అనేది క్రైస్తవుడిది కాదు. దశమ భాగం అనేది ఇశ్రాయేలీయులు చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి అంటే లేవీయులకు చెల్లించాలి. ఆ లేవీయులు మరలా వారి దశమ భాగంలో దశమ భాగం తీసి అహరోను వంశస్థులకు చెల్లించాలి. ఇలాంటి నియమ నిబంధనలు పాత ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. మీకు దాని మీదే సరైన అవగాహన లేదు. మీరు 150,000 మందిని ఎలా నడిపిస్తున్నారు అని ప్రశ్నించినందుకు గాను ఇంచుమించు ఒక 5-6 వీడియోలు మరలా యూట్యూబ్లోకి వచ్చేసాయి. క్రైస్తవ విమర్శకుడు, క్రైస్తవ విమర్శ బోధకుడు, అలాంటివేవో మాట్లాడుతూ కొంతమంది కొన్ని వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు సరదాగా. అలాగే నువ్వు చెప్పింది తప్పు, దశమ భాగం నేటికి ఇవ్వాల్సిందే, నువ్వు చెప్పింది శుద్ధ తప్పు, నీకు బైబిల్ అర్థం కాలేదు అని
కొంతమంది మాట్లాడడం ప్రారంభించారు. వీళ్ళరా, ఏది సత్యం ఏది అసత్యం మనుషులు చెప్పకూడదు మనకి. ఎవరు చెప్పాలో తెలుసా? దైవ గ్రంథం చెప్పాలి. దైవ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి సందర్భం మనకే అని తీసేసుకోకూడదు. ఎందుకంటే బైబిలు చరిత్రతో ముడిపడినటువంటి గ్రంథం, చరిత్రతో లింకప్ అయినటువంటి గ్రంథం. చరిత్రలో జరిగినటువంటి ఎన్నో వాస్తవాలు బైబిల్ గ్రంథంలో సమీకరించబడ్డాయి, వ్రాయబడ్డాయి. వాటిని మనం చదువుకుంటున్నాం. అలాంటప్పుడు ఇది ఎవరికి చెప్పబడింది, ఏ సందర్భంలో వ్రాయబడింది, ఎవరికి దేవుడు దీనిని ఉపదేశిస్తున్నాడు, ఈ మాటలు నాకు అప్లై అవుతాయా అవ్వవా, నేను ఇవ్వాల్సింది దశమ భాగమా లేకపోతే స్వేచ్ఛాపూర్వకమైన నా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి, దేవుని పనికి లేదా బేదలకు నేను ఇచ్చేటువంటి కానుక. దశమ భాగం అనే దానిలో ఒక నియంత్రణ అనేది ఉంది, అంటే ఖచ్చితము అనేది ఉంది. హృదయపూర్వకంగా ఇచ్చే దానిలో ఖచ్చితత్వం అనేది లేదు. పాత నిబంధన కాలంలో దశమ భాగం చాలా ఖచ్చితమైనది. ఇశ్రాయేలీలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లేవీయులకు ఇవ్వాలి. ఒకసారి ఆ సందర్భాలు మనం చూడగలిగితే సంఖ్యాకాండం 18వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ప్రియులారా. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేనంటే ఎవరు? నువ్వా? నేనంటే ఎవరు? నువ్వా? నేనంటే మరి నేనా? మరి ఎవరు నేను ఇక్కడ? ఎస్, దేవుడు కదా, దేవుడే కదా. ఫిక్స్ అయ్యారా? దేవుడే అని ఎంతమంది నమ్ముతున్నారు? నేనంటే దేవుడే కదా, రైట్. నేను చెప్పట్లేదు కదా, దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలీల మధ్య స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. దశమ భాగాలు ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? లేవీయుల సొత్తు. ఎవరివ్వాలి? ఇశ్రాయేలీలు ఇవ్వాలి. ఆ పాయింట్ క్యాచ్ చేయండి. అమోరీలు దశమ భాగం ఇవ్వాలా? ఫిలిస్తీన్లు దశమ భాగం ఇవ్వాలా? అమాలేకీలు దశమ భాగం ఇవ్వాలా? ఎవరివ్వాలి? మోయాబీలు ఇవ్వాలా? ఎవరివ్వాలి? ఎక్కడివ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలీలు ఇవ్వాలి, లేవీయులకు ఇవ్వాలి. లేవీయులు వారి మధ్యలో ఎలాంటి స్వాస్థ్యం, రూపాయి సెంటు భూమి కూడా సంపాదించకూడదు. సెంటు భూమి కూడా వాళ్ళ పేరు మీద ఉండకూడదు. ఇంక లేవీలకి వాళ్ళ ఆస్తి అంతా ఏది? దశమ భాగాలు, వీళ్ళిచ్చేటువంటి కృతజ్ఞతార్పణలు లేవీయులకి ఇవ్వాలి, ఇశ్రాయేలీలు ఇవ్వాలి. ఇంకా చాలా లోతుగా వెళ్ళిపోవచ్చు. అంత లోతుగా నేను వెళ్ళట్లా. ఎందుకంటే ఈ టాపిక్ నేను మాట్లాడాలనుకుంటే సుమారుగా ఒక 4-5 గంటలు మాట్లాడగలను. అంటే ఒక 4-5 క్లాసెస్ తీసుకోగలను. కేవలం మీకు 1 అవర్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి పైన చెప్తున్నా, లోతుగా వెళ్ళట్లా. లోతుగా వెళితే చాలా పాయింట్స్ చెప్పుకుంటూ రావచ్చు. ఇంకా చాలా లోతుగా దశమ భాగాలంటే ఫస్ట్ సంవత్సరం ఒకలా 10%, సెకండ్ సంవత్సరం ఒకలా, థర్డ్ సంవత్సరం ఒకలా, ఫస్ట్ సంవత్సరం ఒకరికి ఇవ్వాలి, సెకండ్ సంవత్సరం మరొకరికి ఇవ్వాలి, థర్డ్ సంవత్సరం ఇంకొకరికి ఇవ్వాలి, 7వ సంవత్సరం విశ్రాంతి దినం, అంటే విశ్రాంతి సంవత్సరం. అది ఆ విశ్రాంతి సంవత్సరంలో ఈ భూమి పంట పండించకూడదు, వదిలేయాలి. సో ఇలాంటి చాలా ఉంటాయి. సో అవేమి నేను టచ్ చేయట్లా. జస్ట్ నేను మీకు అర్థం కావడానికి టూకీగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్తున్నా. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే చాలు. తర్వాత ఇంకా కావాలంటే ఇంకా లోతుగా చెప్తా, టైం తీసుకొని. అవసరమైతే దీని గురించి ఒకరోజు మనం ఒక డే మొత్తం తీసేసుకుందాం. ఒక డే మొత్తం తీసుకొని కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకున్న తరగని సబ్జెక్టే ఈ సబ్జెక్టే. కాబట్టి ప్రస్తుతానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సింపుల్గా. ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలీలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? బెన్యామీనీలకి ఇస్తే కుదరదు. అర్థమవుతుందా? ఎఫ్రాయిమీలకి ఇస్తే కుదరదు. మనష్షీలకి ఇస్తే కుదరదు. యోధా గోత్రికులకి ఇస్తే కుదరదు. మరి ఎవరికి ఇవ్వాలి? కేవలం లేవీ గోత్రికులకే, లేవీయులకు మాత్రమే ఇవ్వాలి. యాజకత్వం వారికి అప్పగింపబడింది. సో ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలీలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. ఇది మనకి క్లియర్. ఏమి ఇవ్వాలి చెప్పండి. మనం ఏమంటామంటే డబ్బులు ఇవ్వాలి అంటాం. కానీ దేవుడు ఏమి ఇవ్వాలంటున్నాడో ఒకసారి చూద్దామా?
చూద్దాం. లేవియ కాండం 27వ అధ్యాయము 30వ వచనం. లేవియ కాండం 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చూసారా? ఎందులో? భూధాన్యములలో. నెక్స్ట్ వృక్ష ఫలములలో. మామిడి చెట్టు ఉందనుకో, మీకు మామిడి తోట ఉందనుకో, మామిడి తోటే ఉందనుకో, ఆ తోటలో ఒక 5,000 మామిడి పళ్ళు వచ్చాయనుకో ఒక సంవత్సరానికి. 5,000లో 500 పళ్ళు అంటే ఎన్ని పరకలు? 38 పరకలు ఇవ్వాలట. తక్కువ అంటే చాలా రేట్ ఉంటుంది కదా మరి. ఓన్లీ మామిడి తోటలోనే సుమా. ఇంకా అక్కడ నుంచి ధాన్యం. నాకు 2 ఎకరాలు ఉందనుకుందాం. 2 ఎకరాలకి 40, 80 బస్తాలు పండింది. 80లో మళ్ళీ తీసేయి. ఎంత? 8 × 1200. 1200 లెక్కే కూడదు. ఇంక అక్కడ 8 అంటే 8 పంపాల్సిందే. ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు కాదు, ఓన్లీ మెటీరియల్. ఎక్కడికి పంపాలి అని అంటే ప్రతి ఏరియాలో కూడా, అంటే ఇశ్రాయేలు నివసించే ప్రాంతాల్లో గిడ్డంగులు అనేవి ఉండేవి, ధాన్యపు గిడ్డంగులు లాంటివి. అవి నా మందిరములో ఆహారం ఉండునట్లు. మందిరం అనగానే అక్కడ మీరు సంఘం అనుకోకండి. అక్కడ మాట్లాడుతున్నది, మలాకీ గ్రంథంలో మాట్లాడుతున్నది సంఘం గురించి కాదు. మందిరం అనగానే అక్కడ తయారు చేసుకున్నటువంటి, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి గిడ్డంగులు. ఆ గిడ్డంగులు దీన్ని దాచేవారు. యెరూషలేము మందిరంలో ఇవన్నీ పడతాయేటి. యెరూషలేము మందిరం అంటే యెరూషలేములో చిన్న ప్రాంతంలో ఉన్న మందిరం. అందులో ఎంత ధాన్యం, లేకపోతే నూనె, ఇంకా పశువులు, ఇవన్నీ తెచ్చి అక్కడ పెడితే అక్కడేం పడుతుంది కదా. సో అందుకని వెసులుబాటుగా కొన్ని చోట్ల గిడ్డంగులు కట్టుకున్నారు. ఆ గిడ్డంగుల్లో ఆహారం ఉండునట్లు యాజకులారా లేవీలకు చెప్తున్నాడు. అది కూడా తీసుకుని వచ్చి మీరు మరలా అహరోనీలకు ఇవ్వాలి. ఇశ్రాయేలీయులారా మీరెవరికి ఇవ్వాలి? లేవీలకు ఇవ్వాలి. ఆహారం ఉండునట్లు, డబ్బు ఉండునట్లు కాదు. నా మందిరంలో ఏముండునట్లు? నోటీస్ చేయండి దాన్ని. మలాకీ గ్రంథంలో ఏముండునట్లు? ఆహారం ఉండునట్ల, ధనం ఉండునట్ల. కలిపి జరపకూడదు వాక్యాన్ని. ఆహారం ఉండునట్ల, మలాకీ గ్రంథంలో ధనం ఉండునట్ల. ఆహారం ఉండునట్లు. ఎవరికి ఆహారం? ఎందుకు దేవుడు ఆహారం అంటున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు ఈ ఆహారాన్ని? ఏమేమి ఉన్నాయి అక్కడ? భూధాన్యాలు ఉన్నాయి, వృక్ష ఫలాలు ఉన్నాయి, భూఫలాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా చెప్తారు, జీలకర్ర, సదాప, పుదీనా, సోపు కదా. వేటిని వదలట్లేదు. అన్నింట్లో 10వ భాగం. ఎవరికి? లేవీలకి. ఓన్లీ లేవీలకేనా? ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 12వ వచనం. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి, అది నెంబర్ 1 లేవీయులకును పరదేశులకును. ఇది ఎవరని చెప్తారా? పరదేశులకి ఇవ్వాలి 10వ భాగం. పరదేశులకి ఇవ్వాలా? పరదేశులకి ఎందుకు ఇవ్వాలి? బేదలు గనుక. అర్థమవుతుందా? నా మీద ట్రోల్ చేసేసి, నా మీద 4-5 వీడియోలు పెట్టేసి, నేను అదే చెప్పా, అనవసరంగా నన్ను తగులుకోకండి అబ్బాయిలు, చిన్నగా చెప్పి వదిలేశాను. ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ సతీష్ కుమార్ గారికి తెలీదు. ఆయన ఒక బిజినెస్ మ్యాను. నేను అన్నది నిజం. నేనేం భయపడను. ఐ డోంట్ కేర్. సో నేను చెప్పాలనుకునే చెప్తా. నేను ఆయనకి తప్ప మానవ మాతృలకు భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఎందుకు నేను కూడా 10వ భాగం ఏంటంటే నాకు ఏమైనా నష్టమా? తేరా మీరు అంతమందికి ఇచ్చినోడు నాకెందుకు ఎవరు ఇస్తారు? ఎవరో చెప్పండి. ఇవేం చెప్పకుండా నువ్వు 10వ భాగం ఇవ్వట్లేదు పోతావు అన్నాను అనుకో, భయం వేస్తుంది. ఇదే నీకు వేస్తా కదా. అప్పుడు నేను భయపెట్టి నేను దండుకోవచ్చు కదా. దండుకోలేనా? దండుకోగలను. కానీ ఒకరోజు నన్ను పిల్లక పట్టుకొని, ఇరా బోధకుడు అయిన నీవు మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి, బోధకుడివి కావద్దురా అని చెప్తే నువ్వు ఎందుకురా దొంగ బోధకుడు అయ్యావని నన్ను దేవుడు అడిగితే నేనేం చెప్పాలి ఆయనకి? ప్రభువా, 10వ భాగంతో నాకు సంబంధం లేకపోయినా, నేను లేవీయుణ్ణి కాకపోయినా, నేను లేవీయుణ్ణా నిరూపించుకోగలనా నేను లేవీయుణ్ణని?
మా నాన్న లేవీడు అవ్వాలి, నేను లేవీడిని కావాలంటే. మా నాన్న లేవీడు అవ్వాలి. మా నాన్న లేవీడా కాదు, భారతీయుడు. సో నేను లేవీడిని కాలేను. లేవీడిని కానీ నేను ఒకవేళ నేను లేవీడిని నిరూపించుకున్నా, ఇక్కడ ఇశ్రాయేలీడేడి నాకు ఇవ్వడానికి, నాకు దశంభాగం ఇవ్వడానికి ఇక్కడ ఇశ్రాయేలీడేడి. నువ్వు ఇశ్రాయేలీరాలివా? ఏ వంశం నీది? ఏ గోత్రం నీది? నువ్వు ఇశ్రాయేలీడివా? ఏ గోత్రం నీది? యూదా గోత్రమా? జెబూలునా? నఫ్తాలియా? ఏ గోత్రం నీది? సో నువ్వు ఇశ్రాయేలీడివి కాదు, నేను లేవీయుణ్ణి కాదు. మనకు అసలు దశంభాగంతో సంబంధం లేదు. అది ఎవరిది? పాత నిబంధన కాలము నాటిది. బైబిల్లో ఉన్న మార్పులు, సందర్భాలు జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, లేకపోతే మోసపోతాం, మోసం చేస్తారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్తున్నాడంటే పరదేశులకు ఇవ్వాలట దశంభాగంలో భాగాన్ని, వాటా. ఎవరెవరికి వాటా చూడండి. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇయ్యవలెను. ఎవరెవరికి ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు? లేవీయులకి, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇయ్యాలి. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఆజ్ఞాపించి నీ ఆజ్ఞల నుండి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని మేరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడై ఉండగా దానిలో దేన్ని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమే దానిలో ఏది ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్టు సమస్తము జరిపించి ఉన్నాను. కనుక నీ పరిశుద్ధాలయముగా ఆకాశంలో నుండి చూచి నీ జనుడైన ఇశ్రాయేలీయులను పాలుతేనెలు ప్రవహించే దేశంలో ఆ దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చిన దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను. ఇదే మాట మలాకీలో చెప్తున్నాడు. ఇదే విషయం ఎక్కడ చెప్తున్నాడు? మలాకీలో. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ వంతు తీసుకొచ్చి ఆ గిడ్డంగుల్లో పెట్టాలి. ఇదే విషయాన్ని చెప్తున్నాడు. హెబ్రీ భాషలో అక్కడ ఓట్సర్ అని రాయబడింది. ఓట్సర్, OWSAR, ఓట్సర్. అర్థమవుతుందా? అంటే ఒక ధాన్యాగారము, లేకపోతే గిడ్డంగి. నా మందిరములో ఆహారం ఉండునట్లు అని తర్జుమా చేయబడిన చోట హీబ్రూ భాషలో ఉన్న పదం అంతే తప్ప యెరూషలేం మందిరం అని కాదు ప్రియులారా. సో అక్కడికి తీసుకొచ్చి మీ గ్రామములలో అంటున్నాడు చూడండి. అక్కడ వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత, వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత, ఎవరెవరు నీ గ్రామములలో తినవలసిన వారు దశంభాగాన్ని? లేవీయులు, పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు. ఇంగ్లీష్లో ఎ డిపాజిటరీ అంటారు. ఓట్సర్, ఎ డిపాజిటరీ, ధాన్యాగారము, గిడ్డంగి. దేవుడు ఎంత మంచివాడు, ఎంత ప్రేమామయుడు చూడండి. ఇశ్రాయేలీయులారా, మీకు అన్ని సమృద్ధిగా ఇచ్చాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు ఈ జ్ఞానాన్ని నేర్పించడానికి లేవీయుల్ని పెట్టాను. సో వాళ్ళని మీరు పోషించాలి, ఎందుకంటే వాళ్ళకి మీకు స్వాస్థ్యం ఇవ్వలేదు మీ మధ్యలో. అలాగే పరదేశంలో మీరు ఆదరించాలి, వాళ్ళకి మీ దశంభాగం ఇవ్వాలి. అలాగే తండ్రి లేని వాళ్ళకి ఇవ్వాలి, విధవరాండ్రకు ఇవ్వాలి. మీ దశంభాగం పక్కన పెట్టండి, నా మందిరానికి తీసుకుని రండి. మందిరం అంటే ఏది? ఈ డిపాజిటరీ. వాళ్ళ గ్రామాల్లో ఏర్పరచుకున్న ఒక గిడ్డంగి. ఆ గిడ్డంగిలోనికి మీ పంటను తీసుకుని రండి, అక్కడ పెట్టండి, అక్కడ పెట్టి వాళ్ళకి పంచండి. లేనోళ్ళు తింటారు, లేవీయులు తింటారు, పరదేశులు తింటారు. వాళ్ళు ఇవ్వక్కర్లేదు, మీరే వాళ్ళకి ఇవ్వాలి. మీరు వాళ్ళకి ఇవ్వాలి. నేను మీకు ఇది ఆజ్ఞాపిస్తున్నాను, నేను ఇవన్నీ మీకు సమృద్ధిగా ఇస్తాను, మీరు నన్ను అడగండి. అప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశమున అవి నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చిన దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను. మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిడ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన మీ మీద కుమ్మరిస్తాను. ఇదే అది, ఇది ఒకటే. ఇదే మరలా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మానేశారు, చెయ్యండి. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇవ్వమని చెప్తున్నాడు. దశంభాగం అంటే డబ్బు మాత్రమే కాదు,
లేవీకాండంలో మీరు చదువుకున్నారు, మళ్ళీ ఒకసారి కింద మాటలు వదిలేశారు, అవి కూడా చదివేయండి. లేవీకాండం 27వ అధ్యాయం 30 వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 32వ వచనం. గోవులలోనేమి, చచ్చిపోతారు ఇప్పుడు గోవులు అనేసరికి బోల్డ్ రేటు, ఇదివరకు అట్లా ఫ్రీగా రావట్లేదు. ఆవులు గేదెలు 20 గేదెలు ఉన్నాయనుకోండి, గేదె ఒకటి ఎంత ఎంత 1,00,000 పైనే సరైన గేదె. 20 గేదెలు ఉంటే ఎంత? 20 లక్షలు. ఎన్ని గేదెలు తీయాలి? 2 గేదెలు తీయాలి. 2 గేదెలు అంటే ఎంత? 2 లక్షలు. అమ్మో, అంటే దశంభాగం రూపంలోనే సగం పోద్ది. ఎక్కడికి పోద్ది? గిడ్డంగేది ఎక్కడుంది? ఎక్కడుంది గిడ్డంగి? ఏ డిపాజిటరీ ఓట్సర్ ఎక్కడుంది? ఏంలా? ఎందులో నిల్వ చేస్తావు? ఏరి పరదేశులేరి, విధవరాండ్రేరి, తండ్రి లేని వారేరి, లేవీలేరి. ఎవడయ్యే చెప్పింది దశంభాగం క్రైస్తవుడిదని? వందల వేల సంవత్సరాలుగా ఏదో అజ్ఞానంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు తప్ప బైబిల్ సరిగ్గా చదివి, నేను ఎవ్వడికీ తలదించను, ఒక్క ప్రభువుకు తప్ప. రేపొద్దున నేను మీ మెప్పు కోసం తప్పు పోతే రేపొద్దున నన్ను నిత్యాగ్నిలో వేసి చెతక్కొట్టేవాడు ఆయన. నేను ఆయనకు భయపడాలి, మీకు కాదు. మీ మెప్పు నాకొద్దు, మీ డబ్బు నాకొద్దు. అర్థమవుతుందా? సో ఇన్ని విషయాలు చూసిన తర్వాత గోవులు అయిపోయా, నెక్స్ట్ ఏమొస్తున్నాయి? గొర్రెలు, తర్వాత మేకలు, తర్వాత కోల క్రింద నడుచు అన్నిటిలో 10వ భాగం ప్రతిష్ఠితం. మనం ఏం చేస్తాం? ఓన్లీ డబ్బులండి, డబ్బులు డబ్బులు. మరి ఇవన్నీ ఏందంటున్నాను? డబ్బులు ఇచ్చేస్తాం 10వ భాగం. మరి వీటిలో వీటి మాట ఏంటి? అబ్బే అవి ఏమి ఇవ్వండి అంటాం, కానీ ఇశ్రాయేలీలు ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు ఏం చేయాలి? ఇవ్వాలి. కాబట్టి ప్రియులరా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకో విషయం చెప్పమంటారా? మొన్న వైజాగ్లో ఒక భారీ మీటింగ్ జరిగింది. ఆ మధ్య వైజాగ్లో దాన్నే సేవకుల సదస్సు అన్నారు. చిన్న సేవకులు ఎవరు కనబడలేదు అక్కడ. అందరూ కార్పొరేట్ వాళ్ళే, బడాబాబులే. ఈ బడాబాబులు అందరూ కూర్చున్నారు. అక్కడ ఒక పెద్ద ఆయన, అందులో ఒక పెద్ద బాబు, బడాబాబుల్లో పెద్ద బాబు లేచి, ఇంతమంది విస్తారంగా ప్రజలు వచ్చారు కదా, ఇప్పుడు మీరు ఇవ్వండి, ఎందుకంటే అబ్రహాం ఇచ్చాడు దేవుడికి, అబ్రహాం ఇచ్చాడు కనుక ఆశీర్వదింపబడ్డాడు అన్నారు. బైబిల్లో అలా లేదు. అబ్రహాం ఇచ్చాడు కనుక ఆశీర్వదింపబడ్డాడు అని బైబిల్లో లేదు. ఉందా? మీరు చెప్పండి, ఉందా? ఉందనుకుంటానండి. మాకు అలాగే ఇన్నాళ్ళు విన్నామండి. అబ్రహాం ఇచ్చి ఆశీర్వదింపబడ్డాడనే కదండి మేము విన్నాం మరి అని మీరు అనొచ్చు. ప్రియులారా, మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేవుడికి ఏమి ఇచ్చేయలేదు. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకుకి 10వ ఇస్తాడు. ఎవరికి? మెల్కీసెదెకుకి. 22వ అధ్యాయంలో తన కుమారుడైన ఇస్సాకును బలివ్వటానికి తీసుకెళ్తాడు. ఎక్కడెక్కడ? 14వ అధ్యాయంలోనేమో మెల్కీసెదెకు ఇచ్చాడు, 22వ అధ్యాయంలోనేమో కుమారుడిని ఇచ్చేయటానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఇచ్చి ఆశీర్వదింపబడ్డాడు అంటే డబ్బులే కదా, ఇంకేమన్నా ఆస్తులు అంతస్తులు వెండి బంగారాలు పశువులు ఇవే కదా వీళ్ళ లెక్కల ప్రకారంగా. ఇప్పుడు ఎప్పుడు రావాలి ఇవన్నీ అతనికి? 22 తర్వాత రావాలి. అంటే బలివ్వడానికి వెళ్ళి దేవుడు వద్దని చెప్పేసిన తర్వాత రావాలి. కానీ అబ్రహాము ఎప్పటి నుండి ధనవంతుడో మీరు చూడగలిగితే ఆదికాండం 13వ అధ్యాయము ప్రారంభ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగుబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం అప్పటికెవరు? ధనవంతుడు. అర్థమవుతుందా? దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా 12వ అధ్యాయంలో. ఏం వాగ్దానం చేశాడు? నీకు డబ్బులు ఇస్తానన్నాడా? వెండి బంగారాలు ఇస్తానన్నాడా? ఆస్తులు అంతస్తులు ఇచ్చేస్తా నీకు అన్నాడా? కాదు. నీ సంతానము ఇసుక రేణువుల వలె భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి.
నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. ఏమీ చేయకముందే ఒక ముక్కలో చెప్పాలంటే అబ్రహాంకి అన్నీ ఇచ్చేసాడు దేవుడు. అబ్రహాంకి అన్నీ ఎప్పుడు ఇచ్చాడు? ఇచ్చాడే ఒక ముందు ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడే ఒక ముందు ఇచ్చాడా? ఒక ముందు ఇచ్చేసాడండి. దేవుడు ఇస్తే ఇస్తా అనడానికి ఆయన ఫైనాన్స్ మ్యాన్ కాదు, లేకపోతే ఆయన వ్యాపారవేత్త కాదు. ఏమి ఇవ్వకముందే అబ్రహాంకి అన్నీ ఇచ్చేసాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు ఇస్తే అబ్రహాంకి ఇచ్చినట్టు ఇస్తాడని. వాక్యం అలా చెప్పలేదుగా. ఏమి ఇవ్వకముందే అబ్రహాము ధనవంతుడు, దేవుడే ఇచ్చాడు కదండి, అవన్నీ దేవుడే ఇవ్వాలి. సో అన్నీ ఇచ్చేసాడు దేవుడు అబ్రహాంకి. గొప్ప స్థితిలో ఉన్నాడు అబ్రహాము. ప్రియులరా, ఇప్పుడు మరి వాళ్ళు వేసిన కౌంటర్ ఏంటంటే, సరే బాగానే ఉంది, ఇశ్రాయేలీలు ఇవ్వాలి, లేవీలకి ఇవ్వాలి, అదేమో గిడ్డంగుల్లో దాయాలి, దాన్ని ఎవరికి? పరదేశులకి, విధవరాండ్రికి, తండ్రి లేని వారికి, లేవీలకి ఇవ్వాలని చెప్తున్నావు, బాగానే ఉంది. మరి అబ్రహాము మెల్కీసెదెక్కి ఇవ్వలేదా? అది ధర్మశాస్త్రం కాదు కదా. అబ్రహాము మెల్కీసెదెక్కి ఇచ్చాడు కదా, మరి దశంభాగం ఇవ్వలేదా మెల్కీసెదెక్కి అని అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలండి, అక్కడికి వెళ్దాం. ఎక్కడ? ఆదికాండం 14వ అధ్యాయం తీయండి అందరూ కూడా. అబ్రహాం ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇవ్వాలి. ఎందుకంటే అబ్రహాం ఎవరట? విశ్వాసులకు తండ్రి. మరి విశ్వాసులకు తండ్రి ఇచ్చినప్పుడు మనం ఇవ్వద్దా దశంభాగం? ఇదొక కౌంటర్ అట. సరే, ఈ కౌంటర్ చూడండి ఎలా మంచి విడిపోయినట్టు విడిపోద్దో చూడండి, బాగుంటుంది. రైట్, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. ఏం తెచ్చాడండి షాలేము రాజు? రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. ఏమండి, అతను ఒక యాజకుడు. ఏమండి, ఇతని గురించి హెబ్రీ పత్రికలో చెబుతూ నిరంతరము యాజకుడే ఉన్నాడని మన ప్రభువును గురించి పోలికగా చెప్తారు. సో అక్కడికి మళ్ళీ వెళ్దాం హెబ్రీ పత్రికలో. రైట్, తర్వాత మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు వచ్చెను, అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో అంటే ఎన్నిటిలో? తాను యుద్ధంలో గెలిచి పట్టుకొస్తున్న కొల్ల సొమ్మంతటిలో, తాను కష్టపడి సంపాదించిన ఆస్తిలో కానీ, తన పశువుల్లో కానీ, తన స్వాస్థ్యంలో కానీ ఇవ్వలేదు. ఎందులో ఇచ్చాడు? యుద్ధంలో గెలిచి తెస్తున్నాడే అందులో ఇచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఎందులో ఇచ్చాడు? సంపాదించిన వాటిలోనో కొల్లగొన్న వాటిలోనో. ఇలా ఇదే మనకు చూపించి అతడు ఇచ్చాడు విశ్వాసులకు తండ్రి నువ్వు ఇవ్వవా అన్నాడు అనుకో, ఎవరితో యుద్ధం చేసి ఇమ్మంటావు? మెల్కీసెదెకు ఎవరు అసలు? యాజకుడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అని ఏవో చెప్తున్నాడు కదా దేవుడు. ఆయనతో నీకు పోలిక, ఆయనతో నాకు పోలిక కాదు కదా. నేను ఆయన క్రమంలో వచ్చినవాడనా? ఆయన క్రమంలో వచ్చినవాడు ఒక్కడు. ఎవరాయన? సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు, నేను కాదు. కాబట్టి ఇక్కడ కొల్ల సొమ్ము అంతట్లో ఇచ్చాడు. ఇక్కడ రెండోది చూద్దాం. రెండో పాయింట్ ఏంటంటే, తన సొంత సొమ్ము ఇవ్వలేదు అబ్రహాము, సంపాదనలో 10వ వంతు ఇవ్వలేదు, తాను యుద్ధంలో గెలుపొంది కొల్లగొన్న వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు మిగిలిన 90% అబ్రహాము ఏం చేశాడు? పట్టుకెళ్ళిపోయాడా? ఇప్పుడు 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకుకి ఇచ్చాడు. మరలా వచ్చేయండి ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకొని మన అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము అంటున్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని
ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 90% ఎవరికి ఇచ్చేశాడు? సొదొమ రాజుకి ఇచ్చేశాడు. 10% ఎవరికి ఇచ్చేశాడు? మెల్కీసెదెకుకి ఇచ్చేశాడు. అబ్రహాం ఎలా ఉన్నాడు? వట్టి చేతులతో ఉన్నాడు. అబ్రహాం 90% కూడా ఉంచుకోలేదు. అంటే ఇప్పుడు అబ్రహాము 10 ఇచ్చినట్ట 100 ఇచ్చినట్ట? ఎంత ఇచ్చినట్టు? అబ్రహాము 100 ఇచ్చినట్టు. ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పి నన్ను అడిగావు అనుకో, నువ్వెవరు చెప్పాలి ముందు? నువ్వెవరు? మెల్కీసెదెకు క్రమంలోని వాడివా? మెల్కీసెదెకు క్రమంలో నువ్వు లేవు. ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. మెల్కీసెదెకు మరి హెబ్రీ పత్రికలో ఆ విషయాన్ని చెప్తున్నాడు కదా. లేవి అబ్రహాము గర్భములో ఉండి లేవి దశమాంశాలు ఇచ్చాడని చెప్తున్నాడు కదా. అంటే మనల్ని కూడా ఇవ్వమనే కదా. అది ఎంత గొప్పది కాకపోతే దేవుడు చెప్తాడు అని అనొచ్చు. అక్కడ జరిగిన చరిత్ర చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. ఎందుకు పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావించాడో తెలుసా? లేవి కంటే, యాజకత్వం చేస్తున్న లేవి కంటే, అబ్రహాము దగ్గర పుచ్చుకున్న మెల్కీసెదెకు కంటే గొప్పవాడు మన ప్రధాన యాజకుడు. అతడు మనకు చాలినవాడు, సరిపోయినవాడు. అలాంటి ప్రధాన యాజకుడు ఎక్కడా లేడు. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తెచ్చాడు. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తెచ్చి అబ్రహాముకి ఇచ్చి అబ్రహాము దగ్గర దశమాంశాలు పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే యేసుక్రీస్తు రొట్టెకు బదులు తన శరీరాన్ని తెచ్చాడు, ద్రాక్షరసానికి బదులు తన రక్తాన్ని ఇచ్చాడు. ఎలాంటి దశమ భాగాలు ఎవరి దగ్గర పుచ్చుకోలేదు. మెల్కీసెదెకు కంటే ఆయన గొప్పవాడు. అర్థమవుతుందా? రొట్టె ద్రాక్షారసం ఇచ్చి పుచ్చుకున్నాడు 10వ వంతు మెల్కీసెదెకు. మెల్కీసెదెకు క్రమములో వచ్చినటువంటి యేసుక్రీస్తు ఏది పుచ్చుకోలేదు. ఉచితముగా ఇచ్చాడు, ఉచితముగా ఇచ్చాడు. అందుకే పౌలు ఆయనను గురించి పొగుడుతూ, ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ, కీర్తిస్తూ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళక చదవండి. లేవి కంటే, మెల్కీసెదెకు కంటే, అందరికంటే, ప్రధాన యాజకులందరికంటే మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు ఉన్నతమైన వాడు అని ఆయనను కీర్తిస్తూ మాట్లాడుతున్న మాటలు ప్రియులారా. అంతేగాని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని చూపించి మీరు కూడా దశమ భాగాలు ఇవ్వండి అని చెప్పడం కదా. ప్రభువే తీసుకోలేదు ప్రధాన యాజకుడు. ప్రభు ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయనే తీసుకోలేదు, ఉచితంగా ఇచ్చేసాడు. దశమ భాగాలు తీసుకున్నాడు ప్రభు? తీసుకోలేదండి. సో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం దీనికి లింక్ పెట్టడానికి సెట్ అవ్వదు. ఒక లింక్ పెడతాను, విశ్వాసులకు తండ్రి ఇచ్చాడు మనం ఇవ్వమా అంటే ఫైనల్ ఆటం బాంబోడు వేల్చనా? ఫైనల్ ఆటం బాంబు. మెల్కీసెదెకు ఇచ్చింది విశ్వాసులకు తండ్రి కాదు. ఎవరు? అబ్రాము, నాట్ అబ్రహాము. ఇచ్చింది ఎవరు? అబ్రాము. అబ్రహాము నువ్వు అనేకులకు తండ్రివి గనుక, తండ్రిగా నిన్ను చేయుచున్నాను గనుక ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. మరి ఏమనబడుతుంది? అబ్రహాము అనబడుతోంది. అతడు మనకు తండ్రి. విశ్వాసము బట్టి, దశమ భాగమును బట్టి కాదు. ఒకవేళ దశమ భాగమును బట్టి అంటే మా యేసుక్రీస్తు వద్దంటున్నాడు మన యాజకుడు. ఆయన నా దగ్గర తీసుకోవట్లా. అప్పుడు అనొచ్చు, ఇదంతా ఎందుకయ్యా, యాజకుడికి ఇస్తే ఏంటి? యాజకుడికి ఇవ్వాలి కదా. పాత నిబంధనలో ఆ యాజకులు ఉన్నారు, కొత్త నిబంధనకు వచ్చాక మేము యాజకులం అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? పాత నిబంధనలో లేవీలు యాజకులు, మరి కొత్త నిబంధన ప్రకారం ఈ విజయప్రసాద్ అనేవాడు యాజకుడు. నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకోవా? ఎంతమంది ఒప్పుకుంటారు? మళ్ళీ ఏదో బాంబు ఉంటుంది అనుకుంటున్నారా? ఉంది, ఎందుకు ఉండదు? అన్నింటికి బాంబులు ఉంటాయి. ఒత్తు వెలిగించడమే తర్వాయి. వెలిగిద్దాం, ఒత్తు వెలిగిద్దాం. క్రొత్త నిబంధన ప్రకారంగా నేను ఒక్కడనే కాదు, మీరందరూ యాజకులే. ప్రతి విశ్వాసి యాజకుడే. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఎలా ఉండునట్లు?
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే మనం కూడా ఎవరు? యాజకులమే, అందరం యాజకులమే. 2:9 క్రిందకు వచ్చాను. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అన్నాడు. అప్పుడు మీరందరూ ఎవరు? యాజకులే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమెను ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇప్పుడు అందరూ యాజకులు. ఎవరు తీసుకుందాం? ఎవరి దగ్గర తీసుకుందాం? ఎవరు దగ్గర తీసుకుందాం? నేను యాజకుడినే. నేను దశంభాగం అడిగాను అనుకో, నువ్వేమంటావు వెంటనే? నేను యాజకుడినేలే అనాలి. అప్పుడు దశంభాగం నాకు కూడా ఇవ్వలే. మరి అప్పుడు నేను నీకు ఇవ్వాలి, నువ్వు నాకు ఇవ్వాలా? అప్పుడు కుడి చేతులు తీసి ఎడమ చేతులు పెట్టడం, ఎడమ చేతులు తీసి కుడి చేతులు పెట్టడం. అసలు దశంభాగం గోవాలి ఏంటంటే అసలు మనకి క్రైస్తవులకు అసలు దశంభాగంతో సంబంధమే లేదు. దశంభాగం ఇస్తేనే ఆశీర్వాదం, ఇవ్వకపోతే శాపం. ఇచ్చి ఆశీర్వదింపబడండి అంటే గనక భేద విధవరాలు 2 కాసులు కలిగి ఉంది. 2 కాసులు కలిగి ఉంది. ఇప్పుడు దశంభాగం ఎంత ఇవ్వాలి, ఎందులో ఇవ్వాలి, ఎంతనివ్వాలి, ఎవరికి ఇవ్వాలి? అర్థమవుతుందా? దేవుడు నీ దశంభాగం కోసం చూడడానికి ఆయన డబ్బు మనిషి కాడు. వేవేల నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా? ఏమడుగుతున్నాను నేను? అవా కాదు. మరేం కావాలి ప్రభువా? నువ్వే. ఏమిమ్మంటావు ప్రభువా? నువ్వే. నీ హృదయంలో చోటు నువ్వు కావాలి. సజీవ యాగంగా నిన్ను నువ్వే సమర్పించుకోవాలి. నువ్వు కావాలి నాకు అని అడుగుతున్నాడు తప్ప నీ డబ్బు అడగట్లేదు ఆయన, నీ దశంభాగం ఇమ్మని అడగట్లేదు ఆయన, నువ్వే కావాలని అడుగుతున్నాడు. కానీ మనం ఏం చెప్తున్నాం? దశంభాగం. చాలా చోట్ల ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నారు దశంభాగాల కోసం. నువ్వు ఇవ్వలేదంటే పోతావు. అప్పుల్లో కూడా ఇవ్వాలట. అప్పుల్లోనా? ఆయన సంపాదనలు అన్నాడు కదా, సంపాదనలు అంటే అన్నాడు కానీ అప్పులు నేను కలిపా. అయ్యగారు 5 లక్షలు అప్పు చేసుకున్నానండి, దశంభాగం ఏది? అప్పులో కూడానండి. తప్పదు. తప్పండి, తప్పు. అది న్యాయమైన వాక్యానుసారమైన విధానం కాదు. సో ఇప్పుడు కల్వరి సతీష్ కుమార్ గారికి నేను చెప్పింది రైటా రాంగా? ఇప్పుడు చెప్పండి, రైటా రాంగా? 100% రైట్. దశంభాగం అడిగే హక్కు కల్వరి సతీష్ కుమార్కి లేదు. ఎందుకు లేదంటే, నువ్వు లేవీడివా? మీ నాన్న లేవీడా? మీ తాత లేవీడా? ఇక్కడున్న కాపవరం గ్రామానికి చెందినోడు నువ్వు. నీ మూలాలు తెలీదా? నువ్వు లేవీడివా? కాదు. నీ దగ్గరకు వచ్చే 1,50,000 మంది ఇశ్రాయేలీలా? కాదు. మరి ఎందుకు నువ్వు 10వ భాగం అంటున్నావు? అసలు ఆ 10వ భాగానికి క్రైస్తవుడికి సంబంధమే లేదు. మరి క్రీస్తు కొత్త నిబంధనకు వచ్చాక చెప్పాడు కదండి. ఎవరితో చెప్పాడు? నీతో చెప్పాడా? క్రైస్తవులతో చెప్పాడా? క్రీస్తు శాస్త్రులతో పరిసయ్యులతో చెప్తున్నాడా? ఎవరితో చెప్తున్నాడు మత్తయి సువార్తలో? శాస్త్రులతో పరిసయ్యులతో. దేని గురించి మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్ర సంబంధులతో మాట్లాడుతున్నాడు. మీరు పుదీనా, జీలకర్ర, సోపు అన్నింట్లో ఇస్తున్నారు, కానీ కనికరమును న్యాయమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయండి. మీరు ధర్మశాస్త్ర సంబంధులు కనుక ముందు అది కాదు ఇది చేయండి రా, వాటిని మానక వీటిని చేయండి అంటున్నాడు. వాళ్ళకి చెప్తున్నాడు, మనకి చెప్పట్లా. ఇప్పుడు అంటారు కదా, మరి అలాగైతే ప్రభువు మార్చాలి కదా, మార్చాడు కదా, చాలా మార్చాడు కదా, అక్కడే దీన్ని మార్చి చెప్పొచ్చు కదా అంటాడు. అంతే కదా, ప్రభువు అక్కడ మార్చి చాలా విషయాలు చెప్పాడు కదా. కుడి చెంప మీద కొట్టువాని వైపుకు, ఎడమ చెంప కూడా దిప్పు, కంటికి కన్ను, పంటికి పన్ను అని అక్కడ చెప్పబడింది కదా, అది ఇక్కడ మార్చేస్తున్నాను అని చాలా విషయాలు చెప్పాడు కదా.
మరి అక్కడ దశమ భాగం గురించి ఎందుకు చెప్పలేదు అని అంటారు. మీరు గమనించండి, ప్రభువు అన్ని విషయాలు ఒకే చోట ఎప్పుడూ చెప్పలేదు. అక్కడ కూడా ధర్మశాస్త్రంలో అన్ని విషయాలు చెప్పలేదు. జస్ట్ ఒక 7-8 పాయింట్లు చెప్తారు అంతే. అన్ని విషయాలు చెప్పలేదు, కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. ఆ తర్వాత ఎక్కడ కూడా దశమ భాగాన్ని గురించిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో కనబడదు. కొత్త నిబంధనలో ప్రభు మాట్లాడిన తర్వాత దాని గురించి శాస్త్రులు పరిచయులతో మాట్లాడాడు. అలాగైతే వాళ్ళతో విశ్రాంతి దినం గురించి కూడా మాట్లాడతాడు. విశ్రాంతి దినాచారమును మీరుతున్నాడు ఆయన. వాళ్ళేమో విశ్రాంతి దినం పాటించాలి కదా అంటే అప్పుడు అంటాడు, మరి నీ గాడిద గోతిలో పడిపోతే తీస్తావా తీయవా అని అడుగుతాడు. విశ్రాంతి దినమున నీ గొర్రె లేదా నీ గాడిద గోతిలో పడిపోతే గుంటలో పడిపోతే తీస్తావా తీయవా అడుగుతాడు. మరి ఇప్పుడు మనం విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నావా? పాటించాం. విశ్రాంతి దినం కూడా మంది కాదు, ఎవరిది? ఇశ్రాయేలీలది. సాటర్డే నాట్ సండే. విశ్రాంతి దినం ఎవరిది? శనివారం విశ్రాంతి దినం అంటే బైబిల్ ప్రకారంగా, ఆదివారం కాదు. సో మనం విశ్రాంతి దినాన్ని ఏమో ఆచరించట్లేదు. ఆచరిస్తే ఏ పని చేయకూడదు. నువ్వు కానీ నీ పని మనిషి కానీ ఏ పని చేయకూడదు. ఎక్కువ దూరం నడవకూడదు, ప్రయాణాలు కూడా చేయకూడదు. అది ఎప్పుడు బైబిల్ ప్రకారంగా అయితే శనివారం, మళ్ళీ ఆదివారం కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపేయాలి. చాలా శవాలు లేచిపోతాయి. ఇప్పుడు అందరూ జైల్లోనే ఉంటారు, ఎందుకంటే కొట్టినోడిని మళ్ళీ మన చట్టం తీసుకెళ్ళి ఎక్కడ పెడుద్ది? రాజమండ్రి సెంటర్ జైల్లో పెడుద్ది. సో పాత ధర్మశాస్త్రం వాళ్లే భరించలేకపోయారండి. ఒక్క ఆజ్ఞ మీరితే మొత్తం మీరినట్టే. అర్థమైందా? ధర్మశాస్త్రానికి సంబంధించి ఒక్క ఆజ్ఞ మీరితే మొత్తం మీరినట్టే. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దశమ భాగంతో పని లేదండి. స్వేచ్ఛనిచ్చేశాడు దేవుడు. స్వేచ్ఛాపూర్వకంగా మీరు పేదలకు ఇవ్వండి, మీరు దేవుని పనికి ఇవ్వచ్చు. అందులో మీ స్వేచ్ఛ ఇచ్చేశాడు, మీకు స్వేచ్ఛనిచ్చేశాడు. నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారంగా నువ్వు పేదలకు ఇవ్వచ్చు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి నీ శరీరాన్నే ఇచ్చేయచ్చు. చివరికి ప్రభు అంటాడు, నీ ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ప్రాణం గొప్పదా, దశమ భాగం గొప్పదా? స్టెఫను చెప్పండి. అపోస్తలులు తమ జీవితాలు ఇచ్చేశారు. జీవితం గొప్పదా, దశమ భాగం గొప్పదా? ఎప్పుడు ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది? ఆయన ఆశీర్వాదం అంటే డబ్బేనా? ఎంతకాలమైనా శరీర సంబంధుల్లో బ్రతుకుతారు. ప్రభువా నీకు నేను ఇచ్చాను కదా ప్రభువా, 1000లో 100 ఇచ్చాను ప్రభువా, నాకు 10,000 ఎప్పుడు ఇస్తావు ప్రభువా అని ప్రార్థిస్తావా? ఇంకా పరలోకం వద్దా? నిత్య జీవితం వద్దా? నిత్య జీవితం గొప్పదా, 10,000 గొప్పదా? మీరే చెప్పండి. బంగారం గొప్పదా, పరలోకం గొప్పదా? ప్రాణం గొప్పదా, ఆత్మరక్షణ గొప్పదా? మరి ఇన్ని విషయాలు తెలిసి బాగా డబ్బులు ఇచ్చేసిన అబ్రహాముకి, అబ్రహాం ఏమి బేదోడు కాదు సుమా, మంచి ధనవంతుడు, సమృద్ధిగా ఉన్నాయి అన్నీ కూడా. అసలు లోతుకి అబ్రహాముకి మధ్య ఎందుకు ఇబ్బంది వచ్చింది? సరిపోవట్లేదట, ఎక్కువైపోయింది సంపద, పనుల మధ్య గొడవలు వచ్చేస్తున్నాయి. అరే బాబు నువ్వు ఇక్కడ ఉంటే కుదరదు, ఇంకా మనకి ఇంకా తప్పదు, మరి ఈ పనుల మధ్య గొడవలు రాకుండా నువ్వు అటుబో నేను ఇటు పోతా అని డిసైడ్ అయ్యారు వాళ్ళు. అంత ధనవంతుడు అబ్రహాము. కానీ అంత ధనవంతుడికి దేవుడు ఈ దేశం కూడా తీసుకో అన్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేక గుడారాల్లో ఉన్నాడు. ఎంత డబ్బు ఇచ్చేసాడండి దేవుడు. అయినా అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. డబ్బు 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 డబ్బు. ఈరోజు అందరికి ఇదే జబ్బు. మాట మాట్లాడితే డబ్బు, ప్రసంగం చేస్తే డబ్బు, కూర్చుంటే డబ్బు, నిల్చుంటే డబ్బు. డబ్బు ఇట్స్ ఎ పాట్, ఎ స్మాల్ పాట్, ఇట్స్ ఎ మైనర్ పాట్, నాట్ మేజర్ పాట్. దాన్ని ప్రధానమైనదిగా చూపించొద్దు. డబ్బు చాలా చిన్నది, చాలా చాలా చిన్నది, కేవలం అవసరానికి మాత్రమే వాడుకునేది. ఆత్మల రక్షణార్థమే దాన్ని ఖర్చు పెడతాం, పేదలకు సహాయం చేస్తాం, లేని వారికి ఇస్తాం, కనికరిస్తాం. మన సంపాదనలో, మన హృదయాల్లో నిశ్చయించుకున్నంత మనం ఖర్చు చేస్తాం.
మనకు దేవుడు ఇచ్చిన దాంట్లోంచే మనం దేవుడికి ఇస్తున్నాం తప్ప మనం ఇచ్చి దేవుడి దగ్గర సంపాదించుకోవట్లేదు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీలో ఎవరైనా సరే నేను ఇచ్చి తెచ్చుకున్నానంటే దేవుడు వ్యాపారవేత్త అవుతాడు. దేవుడు ఇచ్చిన దాంట్లోంచే నువ్వు ఇస్తావు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నీ మొహం ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? నేను దేవుడికి ఇచ్చానండి, నాకు ఇచ్చానండి, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చావు చెప్పు? ఎక్కడి నుంచి తెచ్చావు? ఏ గ్రహాల్లోకి వెళ్ళి తెచ్చావా సొంతంగా? ఆయన ఇచ్చిందే ఆయనకిచ్చి ఆయన ఇచ్చాడని చెప్తున్నాడు. సిగ్గులేదు నీకు? ఆయనకిచ్చానని చెప్తున్నావు. ఆయనకు నువ్వేమి ఇవ్వలేవు. ఆయన ఇచ్చిన దాంట్లోంచి మళ్ళీ ఆయనకి ఇస్తావు. ఆయన ఇచ్చిన దాంట్లోంచి ఆయనకి ఇస్తావు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దశమ భాగం ఇచ్చి దేవుని వలన ఆశీర్వదింపబడటం కాదు, దేవుడిచ్చిన దాంట్లోంచి ఇచ్చి దేవుని వలన ఆశీర్వదింపబడటం. అది ఇశ్రాయేలీయుల లెక్క. అది మీరు చదువుకున్నారు కదా క్లియర్గా. ఏం చదువుకున్నారు? నేను సమృద్ధిగా మీకు పంట పండించిన తర్వాత అందులో నుంచి తీసి మీరు లేవీలకి, పరదేశులకి, తండ్రి లేని వారికి, విధవరాండ్రికి ఇచ్చి ప్రభువా మాకు ఇంకా ఇవ్వు అని అడగండి. అంటే నేను ఇచ్చిందే వాళ్ళకిచ్చి నన్ను అడగండి. మీరు కొత్తగా తెచ్చుకొచ్చి నాకిచ్చి అడగమనడం కాదు అది. ఆయిందే మళ్ళీ మనం ఎవరికి ఇస్తున్నాం? ఆయనకి ఇస్తున్నాం. ఏమండి మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఇక్కడ నిన్ను నన్ను ఇలా నిలబెట్టేస్తే నా దగ్గర దేవుడికి సంబంధించింది ఏదీ లేదని అన్నవాళ్ళు ఒకళ్ళు చేయొద్దండి. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? మిమ్మల్ని ఇక్కడ నేను ఇలా నిలబెట్టేస్తే మన అందరినీ నాతో కలుపుకొని నా దగ్గర దేవునికి సంబంధించింది వెంట్రుకు కూడా లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, వెంట్రుకు కూడా లేదు అన్నాం అనుకోండి, మనం ఎక్కువ వాడే పదం అదే. వెంట్రుకు కూడా లేదు అన్నాం అనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా? నోరు మోయి, ఆ వెంట్రుకు కూడా నాదే అంటాడు. అంటాడండ? ఆ వెంట్రుకు కూడా నాదే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, అది కూడా నాదే. ఈ చొక్కా నాదే, ఆ ప్యాంటు నాదే, ఆ కుర్చీ నాదే, గట్టిగా మాట్లాడితే నీ టోటల్ బాడీ నాదే. అసలు నీ శరీరమే నేనిచ్చింది. అలా కాదు ప్రభా, నేను వెళ్ళాను ప్రభా, కట్టెలు కొట్టాను ప్రభా, కట్టెలు ఎవరివిరా? నావే. తవ్వి బంగారం తీశాను ప్రభా, అదెవరిది? మీ బాబుదా? నాదే. లేదు తవ్వి వెండి తీశాను ప్రభా, నాదే. నా శరీరాన్ని మొక్కలు చేసుకున్న శక్తి ఎవరిది? నాదే. ఎక్కడి నుంచి తెచ్చుకు తిన్నావు? ప్రకృతిలోదే, భూమిలోదే, ఎవరిది? నాదే. నీళ్లు తాగాను ప్రభా, ఎక్కడివి? తయారు చేశాను ప్రభా. కలుగుగాక అంటే నీళ్లు కలిగాయి ప్రభువా, తాగాను ప్రభువా, నేను శాస్త్రవేత్తను ప్రభువా అన్నావు అనుకో, నోర్మోయ్, అవి కూడా నావే. నావన్నీ అనుభవిస్తూ ఇది నాకిచ్చి నా దగ్గర నుంచి పొందానంటావేటి అబ్బాయి నువ్వు? నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇంత వచ్చిందండి అంటే నా లాటరీ టికెట్లు అమ్ముకునేవాడు అనుకున్నావా దేవుడు? ఏం చెప్తున్నావు నువ్వు నీ సాక్ష్యాల రూపంలో? చెప్పగల తప్పు. నేను ప్రభువుకి 100 ఇచ్చానండి, చచ్చినట్టు 1000 ఇచ్చాడు నాకు. ఎవరి కోసం ఇస్తాడు? 100 పెట్టుబడి పెట్టాను కదా, 900 లాభం ఇచ్చాడు. మరి అదా నీ సాక్ష్యం? ఆ 100 ఎవరిది? అది ఆలోచించు. ఆ 100 ఎవరిది? అది ప్రభువుదే కదా. ఆయనకే ఇస్తావు నువ్వు. నీ శరీరాన్ని సజీవయాగంగా ఇమ్మన్నాడు కదా రోమ 12:1. అదెవరిది మళ్ళీ? అదెవరిదండి? నా శరీరమే సజీవయాగంగా ఇచ్చి మురిసిపోనా? అతిశయపడిపోనా? అతిశయపడే అవకాశం ఉందా నా దగ్గర? లేదండి. ఒకవేళ నేను నా శరీరాన్ని సజీవయాగంగా సమర్పించినా నా ప్రభువుదే తిరిగి నేను ఎవరికి ఇస్తున్నాను? నా ప్రభువుకి ఇస్తున్నాను, అంతే. కాబట్టి ప్రియులారా, మన పితరులే మోయలేని కాడి తీసుకొచ్చి అనవసరంగా క్రైస్తవుల మీద దయచేసి మోపొద్దు. దశమ భాగం అనేది ఎవ్వరు బలవంతంగా ఇవ్వాల్సిన అవసరత లేదు. అది వాక్యం చెప్పేది కాదు. ఏ క్రైస్తవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ అపోస్తలుడు క్రొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగాలు తీసుకున్న దాఖలాలు లేవు. క్రొత్త నిబంధన కేవలం స్వేచ్ఛాపూర్వకమైన దాతృత్వాన్ని మాత్రమే సపోర్ట్ చేసింది. దాతృత్వము కలిగి ఇమ్మన్నాడు. దాతృత్వము అందులో
నియంత్రణ అనేది లేదు. నీ ఇష్టం, పూర్తిగా అది నీ స్వేచ్ఛ. అది నీ తండ్రి పని, అది నీ తండ్రికి ఇష్టమైన పని, అది నీ తండ్రి కోరుకున్న పని, నీ తండ్రి నీకిచ్చిన దానిలో నుంచి నువ్వు చేసేటువంటి పని. గట్టిగా మాట్లాడితే ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులమై ఉందుము అంటే అది నీ బాధ్యత, అది నా బాధ్యత. వెండి బంగారములు సంపాదించుకున్నటకిది సమయమా అన్నాడు ఒకానొక నాడు గెహజీతో ఎలీషా. మనం ఎన్నో సంవత్సరాలు ముందుకొచ్చాం, వాళ్ళు ఇంకా ఎన్నో సంవత్సరాలు వెనకున్నారు. ఎన్నో సంవత్సరాలు వెనకున్నప్పుడే ఆయన ఆ మాట అంటే, ఇన్ని సంవత్సరాలు ముందుకు వచ్చేసిన తర్వాత నువ్వు ఇంకా ఆ మాట కూడా అనకపోతే నిన్నేమనాలి? ఇప్పుడు నిన్నేమనాలి? వెండి బంగారములు సంపాదించుకున్నటకి ఇది సమయం కాదు. సో నీ డబ్బుతో దేవుణ్ణి కొనేలేవు. నీ డబ్బు ఇచ్చేయటం వల్ల నీకు తిరిగి వచ్చేస్తుంటే నీ స్వార్థం, అది నీ స్వార్థం. దేవుడు డబ్బు ఇస్తే ఇవ్వడానికి ఆయన ఏమి బిజినెస్ చేయట్లేదు, ఆయన లాటరీ పద్ధతి ప్రవేశపెట్టలేదు. నాకు 100 ఇచ్చారు, 1000 ఇచ్చాను, 1500 ఇచ్చారు, 10,000 ఇచ్చాను. ఆ రోజు విజయవాడ ప్రదీప్ కుమార్ వాళ్ళ అమ్మగారు కూడా అది చెప్పా. 1000 రూపాయలు ఇస్తే బ్యాంకులో బాకీ కొట్టేశారంటే అప్పుడు కూడా నన్ను నా మీద అక్షంతల మీద అక్షంతలు చల్లేశారు చాలామంది. చల్లుకుంటే చల్లుకోనండి, ఐ డోంట్ కేర్. నేను చెప్పేది సత్యం. ఇది కాదు, దశం భాగం ఇవ్వాల్సిందే అని ఎవడైనా వస్తే ఆహ్వానం పలుకుతున్నాను. ఎవడు రాడు ఈ ప్రసంగం విన్నాక. అంత ధైర్యము లేదు, వాక్యం అంత వెసులుబాటు వాళ్ళకి కల్పించదు. ఎందుకు కల్పించదంటే బైబిల్లో క్రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులు ఇవ్వాలని లేదు. ఒకవేళ ఇవ్వచ్చు అంటే నువ్వు నిరూపించుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఏవి నిరూపించుకోలేవు. ఎందుకంటే నువ్వు లేవీయుడివి కాదు, ఇచ్చేవాడు ఇశ్రాయేలీయుడు కాదు, నీ దగ్గర గిడ్డంగి లేదు, నీ దగ్గర నువ్వు యాజకుడివి కాదు, ఎందుకంటే అందరు యాజకులే. మరో విషయం, ప్రధాన యాజకుడే తీసుకోలేదు. ఇంకో విషయం, పరదేశులను ఏం చేద్దాం, విధవరాండ్రని ఏం చేద్దాం, తండ్రి లేని వారిని ఏం చేద్దాం. మరి కొత్త నిబంధనకు వచ్చాక మరి వాళ్ళ ప్రస్తావన లేదా అండి అనకండి. కొత్త నిబంధనకు వచ్చాక దేవుడు ఎంత ప్రేమమేడో తెలుసా? దశమ భాగము అనలేదు, కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఇక్కడ దశమ భాగము అనే ప్రస్తావన ఉండదు, కానీ ఏమంటాడు తెలుసా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము అనే భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించండి అన్నాడు. అప్పుడేమో గిడ్డంగుల్లో దాచిపెట్టండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మీకున్న సామర్థ్యం మేరకు మీరు చేయండి. జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, కష్టంలో ఉన్నవాడిని ఆదరించండి. అది నాకు ఇచ్చినట్టు. ప్రభువా, నీవెప్పుడు రోగువైండుటి చూచి నీ దగ్గరకు వచ్చాను ప్రభువా. నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చాను ప్రభువా. ప్రభువా, నువ్వెప్పుడు వస్త్రహీనుడివై ఉన్నప్పుడు నీకు వస్త్రం ఇచ్చాను ప్రభువా. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలిగొని ఉంటే నీకు అన్నం పెట్టాను ప్రభువా అని అంటాడు. మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు గనుక నాకు చేసినట్టే. ఎంత ప్రేమమూర్తి మన ప్రభు, ఎంత దయార్ద్ర హృదయుడు మన ప్రభు. ఒక్క ఆత్మను సంపాదిస్తే మీరు పరలోకంలో గొప్ప సంతోషం. నాకు ఆత్మల సంపాదన కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టండి, పరలోకంలో దాన్ని కూర్చుకోండి. హృదయపూర్వకంగా నిశ్చయించుకొనిన ప్రకారంగా హృదయపూర్వకంగా మీరు దేవుని పనికి ఇవ్వండి, అంతే తప్ప బలవంతముగా కాదు. దశమ భాగంలో బలవంతం ఉంది, కానీ మన దగ్గర ఉన్న దాంట్లో బలవంతం లేదు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని బలవంత పెట్టలేదు. ఇంత సత్యం బైబిల్ గ్రంథంలో వ్రాయబడితే ఎప్పటికీ దశమ భాగాలు ఇవ్వకపోతే శాపాలు వచ్చేస్తాయి, మీరు నాశనం అయిపోతారు, మీ కుటుంబం ఆశీర్వదింపబడదు, మీకు దీవెనలు రావు అని అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మన పితరులే మోయలేని కాడి. కాబట్టి ప్రియులరా, వాస్తవాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి దశమ భాగం గురించి. ఇది జస్ట్ ఎ స్మాల్ పార్ట్. ఇది ఒక స్మాల్ పార్ట్ మాత్రమే. ఇంకా మాట్లాడుకుంటే 100 కొలది పాయింట్లు మాట్లాడుకోవచ్చు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి, అందరికీ తెలియచేయండి. దేవుని సంఘం అంటే వ్యాపారం కాదు.
అర్థమవుతుందా? బలవంతము కాదు. ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడితే అసలు దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు. డబ్బు అనేది సంఘంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే, దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అలా అని ఒక సేవకుడు పరిచర్య జరిగించడానికి అందరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదు. నిజంగా దేవుని మీద ఆధారపడి పరిచర్య చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చినంతలో పరిచర్య చేయి. జరగాల్సిన సమయంలో అన్నీ జరుగుతాయి, నిస్వార్థపరుడిగా వ్యవహరిస్తే. ఏదైనా దైవ కార్యక్రమం, మంచి కార్యక్రమం తలపెట్టావా? తలపెట్టు. ఎవరిని పీడించుకో, ఎందుకంటే నీ కష్టం నాకు తెలీదు. కొన్ని చోట్ల మనిషికి 500, మనిషికి 1000 రూపాయలు అంటారు. ఇప్పుడు నేను ఇదే మాట నేను ఇక్కడ అన్నాను అనుకోండి, మనిషికి 1000 రూపాయలు. నెక్స్ట్ రాజమండ్రి సెమినార్కి మనిషికి 10,000 అన్నాను అనుకోండి. ఇందులో 10,000 ఇవ్వలేని ఎన్నో జీవితాలు ఉంటాయి. ఆ విషయం నేను గ్రహించలేను, కానీ దేవుడికి తెలుసు. ఇందులో 1000 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు. ఆ విషయం నేను గ్రహించలేను, కానీ ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. ఒక్కోసారి మన దగ్గరే జేబులో 10 రూపాయలు ఉండవు, ఒక్కోసారి మన దగ్గరే ఉండవండి డబ్బులు. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని నిలబెట్టేసి నువ్వు 10,000 ఇస్తావా చేస్తావా, నువ్వు 50,000 ఇస్తావా చేస్తావా, మనిషికి 500 ఇస్తావా చేస్తావా అన్నావు అనుకోండి, ఏం చేస్తావు అప్పుడు? ఎంతోమంది బేదలు కూర్చుంటారు. ఆ బేదలు ఏం చేయగలరు? ఇవ్వలేరు. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడతారు, ప్రభువా నీ పనికి 500 ఇమ్మని అడిగారు ప్రభువా, నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఏడిస్తే ఆ కన్నీళ్లలో నేను కొట్టుకుపోతాను. ఎందుకంటే ఆ 500 నేను ఇవ్వాల్సిన వాడినై ఉంటానేమో, ఆ 500 నువ్వు ఇవ్వాల్సిన దానివై, నువ్వు ఇవ్వాల్సిన వాడవై ఉంటావేమో నీ సహోదరికి. కానీ ఆమెనే మనం బలవంతం చేసి దోచుకునే ప్రయత్నం చేస్తున్నాం. తప్పు కదా సోదరా, చాలా తప్పు. ఒక్కడు అంటాడు మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, హాస్పిటల్లోకి వచ్చి పెట్టుకుంటారు అంటాడు దౌర్భాగ్యుడు. బ్లాక్మెయిల్ కదా అది? బ్లాక్మెయిల్ కదా? నువ్వు వెళ్తే ఎలా ఉంటుంది హాస్పిటల్కి? నీ సహోదరి కాదా, నీ సహోదరుడు కాదా, నీ కుటుంబంలోని వారైతే ఇలాగే అడుగుతావా వాళ్ళని? తప్పు కాదా అది? చాలా తప్పు. ఈరోజు సంఘం అంటేనే డబ్బుతో ముడిపడిపోయింది ప్రియులారా. చాలా తప్పండి అది. నేను మాట్లాడుతున్న వాస్తవాలు కొందరికి నొప్పిగా అనిపించవచ్చు, కానీ నిజాలు నిర్భయంగా మాట్లాడాలి. దాన్ని స్వీకరించడానికి నీకు కూడా చాలా ధైర్యం కావాలి. దేవుని ఆత్మశక్తి నీకు తోడుగా ఉంటే ఆ ధైర్యం నీకు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఖచ్చితంగా స్వీకరిస్తావు, తృణీకరించవు. దేవుని వాక్యం నేను స్వీకరించాలని. అలానే ఆయన ఏం వదిలేమనలేదు. నువ్వు నిజంగా దేవుని పరిచర్యలో కష్టపడితే నూరు చెడియొద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమామయుడు. స్వార్థ చేయువారు, స్వార్థ పని చేయువారు ఆ స్వార్థ వలన జీవింపవలనని నియమింపబడి ఉన్నది అంటారు. సో ఆయనేమి విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టడు. నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. నిన్ను ఎడబాయుడు, నన్ను ఎడబాయుడు. ఎవరిని విడిచిపెట్టడు. అది ఆయన ప్రేమ. అందరినీ సమానంగా చూస్తాడు. ఈ భూమి మీద మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి అన్నాడు. కలిగి ఉన్నవి ఎక్కడి నుంచి కలిగాయి? ఆయన ఇస్తేనే కలిగాయి. ధనవంతులకు వారు, ఇహమందు ధనవంతులైన వారు ఆ ధనమును బట్టి గర్వించక వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము మీ ధనములో ఇతరులకు పాలిచ్చి వారే ఉండాలంటే తిమోతికి రాసిన పత్రికలో. ఇహమందు ధనవంతులైన వారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది ధనం? అది మనకి ఆయన ఇస్తేనే వచ్చింది. అర్థమవుతుందా? సో ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా తీసివేయగలడు. అలా అని ఇవ్వడం తీసుకోవడం, ఏదో ఇస్తే ఇస్తాడు అనడానికి ఇదేం వ్యాపారం కాదు. నీకున్న దానితో తృప్తి పొంది ఉండు, అంతే. నీకు 10 రూపాయలు ఉన్నాయా, 10 రూపాయలతో తృప్తి పొంది ఉండు. 100 ఉన్నాయా, 100తో తృప్తి పొంది ఉండు. రేపొద్దున 1000 ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ 1000తో తృప్తి పొంది ఉండు. 1,00,000 ఇస్తే 1,00,000తో తృప్తి పొంది ఉండు, అంతే. ఈ 10 నుంచి 1,00,000 నుంచి కోటి వరకు ఎంత ఎత్తుకే దిగినా వ్యక్తిత్వం, క్యారెక్టర్ మార్చుకోకుండా బ్రతుకు, అది ఇంపార్టెంట్. కొంతమంది నడమంత్రపు సిరి, అది వచ్చిన తర్వాత నడక మారిపోద్ది, మాట మారిపోద్ది, తీరు మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది. నోట్లోంచి షుష్ అంటుంటారు. మామూలు మాట కూడా అలా మారిపోద్ది. ఎందుకు? డబ్బులు వచ్చేసరికి నాలుగు మందగించిపోద్దేమో. సో అది క్యారెక్టర్ మార్చేసుకోవడం, ముసుగులేసుకుని బతకటం, అది దేవుడు హర్షించడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అలాగే ఉండు. కోటీశ్వరుడు అబ్రహాము, కానీ గుడారాలలో నివసిస్తూ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం కూడా అలాగే ఎదురు చూడాలి ప్రియులారు. ఎందుకంటే నేడో రేపో మన ప్రాణం పోకడం మనకు తెలియదు.
నేను కోటీశ్వరునైనా వెళ్ళిపోవచ్చు, లక్షాధికారినైనా వెళ్ళిపోవచ్చు, వేలకు అధిపతినైనా వెళ్ళిపోవచ్చు, వందల్లో ఉన్నా వెళ్ళిపోవచ్చు. సో మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైతే వెళ్ళిపోతాం. అప్పుడు నా డబ్బు నాతో రాదు, నా వెండి నాతో రాదు, నా బంగారం నాతో రాదు, నా ఆస్తి నాతో రాదు, నా అంతస్తు నాతో రాదు, నా పదవులు నాతో రావు, ఏవి నాతో రావు. కాబట్టి ఉన్నదాన్ని బట్టి మురిసిపోకు, ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రభువా నేనేం చేయాలి నీ కోసం, నేను ఎలా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి, నేను ఎలా ఇతరులకు సహాయపడాలి, నేను ఎలా మంచి నేచర్ కలిగి ఉండాలి, నీలాంటి నేచర్ నాకు కావాలి ప్రభువా, నేను నిన్ను సంతోషపెట్టే జీవితం ఈ భూమి మీద జీవించాలి. ఏంది ప్రభువా డబ్బు ఉంటే అంత పోతే అంత, ఇదేమన్నా శాశ్వతమా? ఏమి శాశ్వతం? ఏమి శాశ్వతం చెప్పండి? ఏది నీది కాదు, నాది అంటాం. చిన్నప్పటి నుంచి మనకు అది అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు. పిల్లలకు మాటలు వచ్చిన తర్వాత చేతిలో బంతి పెట్టి వెనక్కి తీసుకోండి, ఏమంటాడు? నాది అంటాడు. కొన్నావా ఇడిచావా? నీదంట. ఎక్కడది నీకు అది? ఎక్కడది నీకు అది? మీ నాన్న కొనిచ్చింది లేదా మీ అమ్మగారు కొనిచ్చింది, ఏమంటాడు? నాది అంటాడు, వెనక్కి పెట్టేసుకుంటుంటాడు. సో పెద్ద అయ్యేదాకా, ముసలయ్యేదాకా ఆ జబ్బు పోదు మనకి. చిన్నప్పుడు మొదలైంది ఆ జబ్బు, ఎప్పటిదాకా ఉంటుంది అది? వృద్ధులమయ్యేదాకా ఉంటుంది. నాది అంటాం అంతే. సో నాది 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 అనుకుంటూ అన్ని వదిలేసి వెళ్తాం. ఇప్పుడు చెప్పండి, ఏదండి ఆశీర్వాదం? ఏది ఆశీర్వాదం? ఇదా? డబ్బేనా ఆశీర్వాదం? కాదు కదా. మరి ఏది ఆశీర్వాదం? నిత్య జీవం, ప్రభువుతో సహవాసం, పరలోకం, అది మనకు ఆశీర్వాదం. పాపక్షమాపణ, ఇది ఇంకా గొప్ప ఆశీర్వాదం. అసలు అవన్నీ రావాలంటే ఇది కావాలి, ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ. కాబట్టి ఎప్పటికీ ఆ దశంభాగాల గోల దయచేసి మానేయండి. ఆ గోల వినిపించకండి, అది మంది కాదు. క్రైస్తవుడికి దశంభాగంతో పని లేదు. స్వేచ్ఛాపూర్వకమైన కానుక ఏ క్రైస్తవుడైనా ఇవ్వచ్చు, స్వేచ్ఛాపూర్వకంగా తన దగ్గర ఉంటే నిశ్చయించుకున్న ప్రకారంగా. అంతేగాని లక్ష ఇచ్చినోడు కారు BMW లాటరీ తీస్తాను అంటే 2 కాసులు ఇచ్చిన పేద విధవరాలకి నీ దగ్గర విలువ లేదన్నమాట. అంతేనా? నీ దగ్గర లాటరీలో ఎవరుంటారు? లక్ష ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మరి 2 కాసులు ఇచ్చిన పేద విధవరాలకు నువ్వు గుర్తించవా? ఆమెని నువ్వు గుర్తించవు. ఎందుకంటే నీకు లక్ష ఇచ్చిన వాళ్ళే కనబడతారు, వాళ్ళకేమో BMW కారే కనబడుద్ది. ఇద్దరు దొంగలే, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. కానీ ఎవరో 2 కాసులు ఇచ్చిన భేద విధవరాలు ఉంటుంది, ఆమె మాత్రం ఎవరికి కనబడుద్ది? దేవునికి కనబడుద్ది, నీకు కనబడద్దు. అసలు నీది అసలు యథార్థమైనది యథార్థతే కాదు, అది లాటరీ పరిచర్య. లాటరీ పరిచర్య ఎలా దేవుని పరిచర్య అవుతుంది? ఇప్పుడు నేను ₹1,00,00,000 కారు పెట్టానంటే ఒక 500 కోట్లు వేసానన్నమాట టెండరు, అంతే కదా. లేకపోతే కోటి ఎందుకు వదులుతాను నేను? 500 కోట్లు వేయకపోతే వేపకాయ ఇచ్చి తాటికే పట్టుపోయే లెక్కలు ఇవి. వేపకాయ పెట్టాను, ఏం పట్టుకెళ్ళిపోతాను? తాటికే పట్టుకెళ్ళిపోతాను. అప్పుడప్పుడు కొట్ల దగ్గర చూడండి, లోపల చిన్న మారుతి కారు పెట్టేస్తాడు, చీర కొంటే కారు ఫ్రీ అంటాడు. మన ఆడోళ్ళందరూ వెళ్ళిపోయి అయ్యి బాబు ఈ కారు మాకే వచ్చేస్తుంది అనుకుని తీసుకెళ్ళిపోయి చీరల మీద చీరలు కూడా ఆడ ఎర్రోడు ఏంటాడు. చీర కొంటే కారు ఇచ్చాడు ఎరిబాగులోడా, ఆడ ఎన్ని చీరలు అమ్ముకుంటాడో. చీరలు అమ్మి 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 నీకు కూపన్లు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆశగా డ్రా ఇప్పుడండి లక్కీ డ్రా అంటావు. పలానా పండగ రోజునమ్మ వచ్చి అంటాడు, ఆశగా వెళ్ళిపోతావు. అప్పటికి ఎన్నో చీరలు అమ్మేసి నీ మీదే లాభం వేసేసి ఆ కారు డబ్బులు కూడా నీ మీదే పడేసి, నేను వ్యాపారస్తుడు వాడు, అన్నీ వేసేసిన తర్వాత ఒక చిన్న కారు వాళ్ళుడికి ఎవడికో తగిలేలా చేస్తాడు. నీకు తగలదు అది. ఒకవేళ తగిలినా వాడు లాభంలోంచి ఇస్తాడు తప్ప వాడేమో నష్టపెట్టుకుని ఇవ్వడు. ఎవరికో ఒక్కరికి తగులుతుంది, మిగిలిన అందరూ గొర్రెలే కదా. మరి ₹1000 చీర 3000 కొంటారు. సో ఫ్రీ ఆఫర్స్ ఎవడిచ్చినా ఉత్తినివ్వడు కదా, మన తెంగరతనం అంతే. అది ఫ్రీ అంటండి, ఒకటి కొంటే ఒకటి ఉచితం అంట, ఆ ఒకటిలో 2 ఉంటాయంట. ఎవడు ఉత్తినే ఇవ్వడంట, వాడు వ్యాపారస్తుడంట. ఆ విషయాన్ని గమనించమంట. అదేం గమనించకుండా ఒకటి కొంటే వాడు ఫ్రీ అటండి, 2 కొంటే 3 ఫ్రీ అటండి, కొనేద్దామండి ఇంకా అనుకుంటాం. సో ఈ బిజినెస్ అనేది సంఘానికి పనికి రాదు. కాబట్టి ఇప్పటి వరకు విన్న సత్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి, సత్యానికి స్తంభాలుగా నిలబడండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీరు రాయించిన వాస్తవాలు మీ పిల్లలకు చెప్పాలి, అవే మీ పిల్లలకు ఉపదేశించాను తండ్రి. విన్నవారు విని ఉన్నారు ప్రభువా, స్వీకరించగలిగే హృదయాన్ని వారికి దయచేయండి ప్రభువా. మీ మాటలు మీ పిల్లలకు ఉన్నతంగా బోధించవలసిన వారమై ఉన్నాము. ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగిస్తే రేపు పొద్దున తీర్పులో మేము నిలబడాలి ప్రభువా. సమస్తం మీరే మాకు ఇచ్చేవారు ప్రభువా. మేము మా ఊపిరితో సహా మీరు ఇచ్చిందే ప్రభువా. మీరెవ్వనిది ఈ భూమి మీద మాకు ఏది లేదు ప్రభువా. ఏదైనా అది మీ వలననే మేము పొందుకున్నాము. అలా అని మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మోసాలు చేసే దౌర్భాగ్యులుగా మేము ఉండకుండానట్లు సహాయం చేయండి. మోసపోని పిల్లలుగా మీ పిల్లలందరినీ తీర్చిదిద్దండి. అందరికీ మంచి హృదయాన్ని ప్రసాదించి మీ కొరకు, మీ పని కొరకు నిబద్ధత కలిగి, బాధ్యత కలిగి, కష్టపడగలిగే హృదయాన్ని ఇవ్వండి తండ్రి. ఈ లోకంలో ఏది మాతో తీసుకుని పోలేం ప్రభువా. ఈ లోకంలోనికి మేము దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ విషయాన్ని ప్రతి సహోదరి సహోదరుడు గుర్తించి ప్రభువా, సమస్త విషయాలలో మీకు ప్రాధాన్యతనిస్తూ సజీవయాగంగా తమను తామే మీకు సమర్పించుకోగలిగే భాగ్యాన్ని ఇవ్వమని, సమస్త విషయాలందు మీ కాపుదలను గ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.